ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఆమేన్. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలామంది భక్తులు ఉన్నారండి. కానీ వారందరూ కూడా చాలా ఆశీర్వదించబడ్డారు. వాళ్ళని చూసి ఎంతగా ఆశీర్వదించబడ్డారు. దావీదు గారిని జ్ఞాపకం చేసుకుంటే ఒక గొర్రెల కాపరి రాజుగా చేయబడ్డాడు ఇజ్రాయేలీలకి. యోసేపు గారిని జ్ఞాపకం చేసుకుంటే అన్నల చేత బానిసగా అమ్మివేయబడి అన్నల చేతిలో ఎంతో భయంకరంగా ద్వేషించబడి భయంకరమైన చేయని నేరానికి అతను అప్పగించబడి ఎంతో శిక్షలు అనుభవించి మనం యోసేపు గారిని చూసినట్లయితే ఎన్నో కష్టాలను అనుభవించారు. కానీ అతను కూడా గొప్ప రాజు తర్వాత రాజుగా నిలిచాడు కదండి. ఇంకా మనం చూసినట్లయితే బానిసగా తీసుకురాబడిన ఒక దేశానికి తీసుకురాబడినటువంటి స్త్రీ ఆ దేశానికే రాణిగా మార్చబడింది. ఎవరో తెలుసు కదండి, ఎస్తేరు. గొడ్రాలైనటువంటి హన్న ఒక ప్రవక్తకే జన్మనిచ్చింది కదండి. ఇంకా చూసినట్లయితే, ఇంకా ముందుకు మనం వెళ్ళినట్లయితే, శారా గర్భాన్ని తెరిచి దేవుడు వృద్ధాప్యంలో ఇదొక అద్భుతమే అని చెప్పొచ్చండి. అటువంటి వృద్ధాప్యంలో ఒక బిడ్డకి జన్మనిచ్చింది. వేవేల మందికి తల్లిగా చేయబడింది. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే, రూతు తన జీవితాన్ని, భర్తను కోల్పోయిన ఆ స్త్రీ ఎంతో ఉన్నతమైన స్థితిలో ఆమె జీవితం కట్టబడింది. మోడైన తన జీవితాన్ని దేవుడు ఎంతగానో చిగురింప చేశాడు. ఇంకొక స్త్రీని చూసినట్లయితే, వేశ్య అయినటువంటి రాహాబును యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. చూసారా, వీళ్ళందరినీ కూడా ఇంకా చాలామంది ఉన్నారు. కానీ ఈ కొంతమందిని ఈ రోజున ఈ దినాన్ని మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, వీరందరిలో కూడా ఎవ్వరూ కూడా ఊరికే ఏ కష్టపడకుండా సులువుగా ఉన్నతమైన స్థానాలకి వెళ్ళలేదు కదండి. వారి జీవితాల్ని చూసినట్లయితే వీరిలో ఎవ్వరూ కూడా ఏ కష్టాన్ని అనుభవించకుండా ఉన్నతమైన స్థానాలకి వెళ్ళలేదు. వీరందరూ కూడా భయంకరమైన శ్రమల గుండా ప్రయాణించి ఒక పక్షాన్ని మనం చూసినట్లయితే అలసిపోయిన స్థితికి వారు ఎంతో విసిక్కుపోయిన స్థితిలో నుండే వారు అయినప్పటికీ విసిగిపోయినా అలసిపోయినా వారి నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. మొదటిగా మనం చూసినట్లయితే దావీదుని ఎవరు కూడా మనుషులు ఎవరు చేసింది కాదండి. వీరి జీవితాల్లో అద్భుతాలు మనుషులు చేసినవి కాదండి, దేవుడు మాత్రమే చేశాడు. ఎందు నిమిత్తం అంటే, దావీదుని ఎవ్వరూ కూడా దావీదు, నువ్వు గొర్రెలు కాసావు, ఇప్పటి వరకు ఇంకా అలసిపోయావు, ఇక ఆగు, నేను నిన్ను రాజుగా చేస్తాను రా అని మనుషులు చెప్పారండి? కాదు, ఎంత మాత్రము కాదు. శారా, నీకు బిడ్డలు లేరు, నువ్వు వృద్ధాప్యానికి వెళ్ళిపోతున్నావు, నీకు ఒక బిడ్డనిస్తాను అని ఎవరన్నా చెప్పి బిడ్డనిచ్చారండి? లేదు కదా. ఎస్తేరుని చూసినట్లయితే, బానిసగా నువ్వు ఈ దేశానికి రాబడ్డావు కనుక నిన్ను నేను రాణిగా చేస్తాను అన్నారా ఎవరైనా? లేదు కదండి. దానియేలుని చూసినట్లయితే, దానియేలు సింహాల బోన్లోండి నిన్ను నేను రక్షిస్తాను, సింహాలు తినకుండా నేను ఆపుతాను, నేనున్నాను నీకు అని చెప్పారండి ఎవరైనా? దేవుడు తప్ప మనుషులెవ్వరూ కూడా వీరి జీవితంలో కార్యాలు చేయలేదు. హన్న ఎన్నో అవమానాలు భరించింది, నిందలు భరించింది, తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించి దేవునికి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని సహాయాన్ని అర్థించిందో తన జీవితమే మారిపోయింది. ఒక ప్రవక్తనే దేవుడు తనకి కుమారుడుగా అనుగ్రహించాడు. ఆమేన్.
కష్టాలు పడకుండా ఎవ్వరు కూడా సులువుగా మరి బైబిల్ గ్రంథంలో దేవుడు వాడుకున్నటువంటి ప్రతి స్త్రీకి దేవుడు మరి ఏ కష్టము లేకుండా, ఏ బాధ లేకుండా ఈజీగా మరి దేవుని సేవలో వాడబడలేదండి. దేవుని ప్రణాళికలో లేరండి. ప్రతి స్త్రీ కూడా అనేకమైన కష్టాల గుండా ప్రయాణించి పట్టుదలగా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ముందుకు సాగినప్పుడు వారి జీవితంలో గొప్ప విజయాలు పొందుకున్నారు. మరి బైబిల్ గ్రంథంలో మరి రూతుకు అది అంత సులభం కాలేదు కదండి. రూతుకి మరి తన జీవితంలో ఒక గొప్ప స్థితికి రావడానికి అంత ఈజీగా రూతు భర్త చనిపోయిన వెంటనే వేరే వ్యక్తి వచ్చి రూతుని పెండ్లి చేసుకోలేదు కదండి. కొంతకాలం శ్రమను అనుభవించింది. కొంతకాలం దేవుని కొరకు దేవుని ప్రణాళిక తన జీవితంలో నెరవేరడానికి ఓపికతో, నమ్మకంతో, విశ్వాసంతో ఆయనపై ఆధారపడింది, ఎదురు చూచింది కదండి. మరి ఎస్తేరుని చూసినట్లయితే పూర్తిగా ఆయనపై ఆనుకుని యేసయ్య ముందు తనను తగ్గించుకుని ఎదురు చూసింది. శారా అయితే తను యేసయ్య దగ్గర ఎంతో నమ్మకంతో మరి వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు అంటూ యేసయ్య ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని నమ్మకంతో, అచంచలమైన అపారమైన నమ్మకంతో ఎదురు చూడగలిగింది. తద్వారా గొప్ప బహుమానాన్ని పొందుకుంది. మేరీ కూడా మరి తన జీవితంలో మరి ఎన్నో ఎంతో ఓపికతో యేసయ్య కొరకు ఎదురు చూచింది. యేసయ్యకి తన హృదయాన్ని ఇచ్చింది కదండి. మరి వీరందరూ కూడా మరి యేసయ్య కోసం ఎదురు చూసిన వారి ఓపికతో వాగ్దానాల కోసం వారు ఎదురు చూశారు. మరి ఈరోజు రూతు గురించి చెప్పుకుంటున్నాం, ఎస్తేరు గురించి చెప్పుకుంటున్నాం, సారా గురించి చెప్పుకుంటున్నాం, అన్నా గురించి చెప్పుకుంటున్నాం, మేరీ గురించి చెప్పుకుంటున్నాం. ఇలా అనేక మంది స్త్రీలు, దెబోరా, మరి అంత మాత్రమే కాదండి, మరి చాలామంది స్త్రీలు ఉన్నారు బైబిల్లో. వారందరిని గురించి మనం చెప్పుకుంటున్నామంటే మరి ఎంత శోధన వీరు సహించుంటారండి, ఎన్ని బాధలు గుండా ప్రయాణించుంటారండి, ఎన్ని శ్రమలు అనుభవించుంటారండి కదండి. మనమైతే మనం ప్రార్థిస్తే వెంటనే మన ప్రార్థనకు సమాధానం వచ్చేయాలి అనుకుంటాం కదా. కానీ కొన్ని విషయాలు మనం మరి నేర్చుకోవాలన్నా, లేక దేవునిలో సాగాలన్నా ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఏది కూడా సులభంగా రాదండి. మరి ఎగ్జాంపుల్గా మనం ఒక విషయాన్ని చెప్పుకుంటే, మనకి కొంతమంది కొన్ని సందర్భాల్లో గిఫ్ట్స్ ఇస్తారు కదండి. మరి మనం కొనుక్కోవసరం లేకుండా మనకి గిఫ్ట్లు ఇస్తారు. అప్పుడు మనం ఏం చేస్తాం, అది మనకి కష్టపడకుండా మనం కష్టపడకుండా ఈజీగా మనకు వచ్చేస్తాయి. వాటిని మనంత విలువగా చూడం, ఎందుకంటే అవి ఊరికే వచ్చినాయి, ఎవరో వచ్చి ఇచ్చారు అనుకుంటాం. కానీ దాన్ని అంత భద్రంగా మనం చూసుకోం. కొన్ని సందర్భాల్లో మనకు నచ్చిన వాటిని అయితే చాలా భద్రపరుస్తాం. కానీ మరి కొన్ని సమయాల్లో మరి మనం వాటిని భద్రంగా విలువగా వాల్యుబుల్గా మనం ఎంచుకోం వాటిని, ఎందుకంటే అవి మనకి ఊరికే వచ్చాయి కదండి. అదే మనం కష్టపడి వాటిని మనం కష్టపడిన వాటితో, కొంత మనం దాచుకున్న డబ్బుతో, లేకపోతే మనం కష్టపడి వాటిని తెచ్చుకున్నప్పుడు చాలా ఇష్టంగా చూస్తాం. నేను ఇది చాలా కష్టపడ్డాను, ఇది నా జీవితంలో రావడానికి, ఇది నేను చాలా కష్టపడి పొందుకున్నాను, అమ్మో ఇది చాలా వాల్యుబుల్ అని చాలా జాగ్రత్తగా దాచుకుంటాం కదండి. దాన్ని చాలా విలువగా చూస్తాం. బైబిల్ గ్రంథంలో దేవునిచే ఆశీర్వదింపబడిన ప్రతి స్త్రీ జీవితంలో కూడా మనం చూసినట్లయితే చాలామంది స్త్రీలు ఉన్నారు కదా. కానీ మనం వారిలో ఈ కొంతమందిని మనం ముందుగా చెప్పుకున్నాం కదా, ఈ కొంతమందిని మనం చూసినట్లయితే మరి ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను, ఒక మాట మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దేవునితో నడవడం ఎల్లప్పుడూ కూడా, ప్రతిరోజు మనం దేవునితో నడవాలంటే అదంతా ఈజీ కాదండి. మనకు అదంతా మరి సులభంగా వచ్చేది కాదు. కానీ అది ఎప్పుడు కూడా ఆయనతో నడవడం అనేది చాలా కష్టం. కానీ అది ఎప్పుడూ కూడా మన జీవితంలో ఆయనతో నడవడం, ఆయనతో జీవించడం, ఆయనతో ఒక సహవాసం అనేది కలిగి ఉండడం అంటే మరి నేను అనుకుంటాను అది చాలా గొప్ప
ధన్యత, అది చాలా గొప్ప భాగ్యం, అది చాలా వాల్యుబుల్ అనగా విలువైనది, విలువ కట్టలేనిది కదండి. దేనితో కూడా అది సరిపోదు, సరిపోల్చలేం. యేసయ్యతో గడిపే ఆ ఒక్కొక్క క్షణం మన జీవితంలో ఎంతో గొప్ప, మరి దానికి సమమైనది ప్రపంచంలోనే ఏది లేదు. ఆయనతో గడిపే ఆ కొద్ది సమయం చాలా విలువైనది. ప్రతి బలమైన స్త్రీ వెనుక దేవుడు ఉన్నాడు. ఎందుకంటే స్త్రీ బలహీనమైన ఘటమే, ఆ బైబిల్లోనే ఉంది కదండి అది. కానీ ఎవరికి అది బలహీనం? మరి బలహీనం అంటే ఈ లోక మనుషులకి స్త్రీలు బలహీనమైన వారు. ఈ లోక మనుషులకు అందరికీ అనట్లేదు, కానీ కొంతమంది మరి ఈ విషయంలో స్త్రీలంటే ఎందుకు పనికిరారు, స్త్రీలంటే ఇంట్లో పని చేయడానికి, లేకపోతే స్త్రీలు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నారు. ఎందుకంటే స్త్రీలను ఎలా చూస్తారంటే కొంతమంది యూజ్ అండ్ త్రో కదండి. ఒక డస్ట్బిన్ ఉంటుంది, దాన్ని యూజ్ అండ్ త్రో కింద మనం చూస్తాం కదా. కొంతమంది మరి స్త్రీలని అట్టి రీతిగా చూస్తారు. కానీ దేవుడు స్త్రీలకి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా విలువనిస్తాడండి దేవుడు. చాలా బాగా దేవుడు స్త్రీలని మరి తన కొరకు తన సేవలో వాడుకున్నాడు కదండి. మనం స్త్రీ ఒక మనుషులకైతే, కొంతమంది మనుషులకి స్త్రీలు చులకనగా చూసినా కానీ దేవునికి ఎంత విలువైనదో మరి మనం ముందుకు చూసినట్లయితే అది ఈ లోకానికి అనగా మనుషులకే కానీ దేవుడు బలహీనమైన ఈ బలహీన ఘటాలమైన ఈ స్త్రీలను బలమైన వారిగా ఈ లోకానికి పరిచయం చేయడానికే కొన్ని బలహీనతలను మన జీవితాల్లో దేవుడు ఎలా చేస్తాడండి. నమ్మినట్లయితే ఒక్కసారి ఆమేన్ చెప్పండి. చెప్తారా? బలహీనమైన, నిర్జీవమైన, నిరాశలో బ్రతుకుతూ సమస్తాన్ని కోల్పోయామన్న స్థితిలో ఉన్న అనేక మంది స్త్రీలను బలపరిచే విధంగా దేవుడు నిన్ను గొప్ప సాక్షిగా వాడుకోబోతున్నాడు. ఆమేన్. ఎందుకంటే నా దేవుడు సజీవుడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు నిజమైనవాడు, అబద్ధికుడు కాదండి. ఆయన సర్వశక్తుడు. నా దేవుడు పర్వతాలను సహా కదిలిస్తాడు. నా దేవుడు ఎవరినైనా మొరపెడితే రక్షిస్తాడు. నా దేవుడు ప్రతి ఒక్కరిని ఒకే రీతిగా ప్రేమిస్తాడు. నా దేవుడు మరి ఆయన కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, ఆయన యందు ఎవరైతే భయభక్తులు నిలిపి యథార్థతతో ఆయన కొరకు వేచి ఉంటారో ప్రతి ఒక్కరిని ఆయన ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నా దేవుడే ఒక అద్భుతం. ఆమేన్. అటువంటి దేవుని కలిగి ఉన్న మన జీవితాల్ని ఒక అద్భుతంగా మార్చేస్తాడు. ఆమేన్. మరి దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.